శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఈరోజు నీ దుర్గమ్మ సందేశాన్ని నిర్లక్ష్యంతో కొట్టిపడేయకు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు కదా, మర్చిపోయారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అని. కానీ వారు నిన్ను మర్చిపోలేదు తల్లి. పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. రాత్రింపవళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. పడుకున్నా, తిన్నా, ఉన్నా, లేచినా, తిరిగినా, ఏం చేసినా నీదే జ్ఞాపకం, నీదే మాట, నీదే మాట. నిన్న కూడా వాళ్ళు నిన్ను తొంగి చూసుకుని వెళ్ళారు. నీ ఇంటి దగ్గర తొంగి చూసి మరీ వెళ్ళారు. అసలు వాళ్ళెవరు? ఎందుకు నిన్ను అంతలా గుర్తు చేసుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుసుకో తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. దుర్గమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. దుర్గమ్మ ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. నాకు తెలిసిన ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి ప్రాబ్లం ఇలా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఈ గురువు గారి నెంబర్ ఇస్తాను, ఒక్కసారి మాట్లాడి చూడు అని చెప్పాను. విషయం ఏంటి అంటే, వాళ్ళ ఇద్దరు కూడా కష్టపడాలి. పగలంతా కష్టపడితేనే వాళ్ళ 5,000 అనేవి నోట్లోకి వెళ్తాయి. 2 బిడ్డలు వాళ్ళు ఉంటారు. ఆ భర్త ఫుల్గా తాగుడుకు బానిసైపోయాడు. పగలంతా కష్టపడతాడు, వచ్చిన 200, 300 తీసుకెళ్లి తాగేస్తాడు, ఇంటికి వచ్చి పడుకుంటాడు. భార్య అనడు, బిడ్డ అనడు, వాళ్ళ అవసరాలు చూడడు, ఇంటికి పట్టించుకోడు. పని చెయ్యటం, తాగటం, వచ్చి పడుకోవటం, ఇంతే తెలుసు ఆయనకి. ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కావట్లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఫీజులు పెరుగుతున్నాయి, ఇంట్లో వాళ్లకు తిండి పెట్టాలా, పోషించాలా, బట్ట కొనివ్వాలా, లేదా ఫీజులు కట్టి చదివించాలా, ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. నా భర్త చూస్తే ఒక్క రూపాయి చేతికి ఇవ్వటం లేదు, ఫుల్గా తాగుడుకు అలవాటు పడిపోయాడు అంటూ ఆవిడ ఒక్కటే కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకే అయ్యో అనిపించింది. అప్పుడు ఈ గురువు గారి నెంబర్ ఇస్తే గురువుగారికి కాల్ చేశారండి ఆవిడ. గురువు గారు మంచి పూజలు చేయటం వల్ల, చక్కటి పరిష్కారాలు అందివ్వటం వల్ల వారం రోజుల్లోనే వాళ్ళ ఆయన తాగటం మానేశారండి. వారం గడిచింది. ఇక ఆ నెక్స్ట్ రోజు సంపాదించిన ప్రతి రూపాయి కూడా తీసుకొచ్చి భార్య దోసిట్లో పోస్తున్నాడు. ఎంత హ్యాపీగా తర్వాత ఆవిడ నాకు కాల్ చేసి చెప్పారంటే చాలా సంతోషం అనిపించిందండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 9963099505. ఇక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆయన మిమ్మల్ని బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఎన్నే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. అంతేకాదు ఇక్కడ ఉన్న మీకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు కంగారు పడకు. ఇప్పటికీ ఈ క్షణంలో కూడా అదే లోతుతో, అదే సత్యంతో, రాత్రి నిశ్శబ్దం గాఢమైనప్పుడు, పదాలు అలసిపోయి నిద్రపోయినప్పుడు, ప్రపంచ ధ్వనులు మందగించినప్పుడు, అప్పుడు వారి ఆత్మ నిన్ను పిలుస్తుంది. వారి నీ పేరును బిగ్గరగా పిలవరు, కానీ వారి ప్రతి శ్వాసలో కూడా నీ వెనుకే ఉంటుంది. వారి ప్రతి పనిలో కూడా నిన్ను గుర్తు చేసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రజలతో చుట్టబడి ఉంటారు, కానీ నవ్వుతారు కూడా, మాట్లాడతారు కూడా. కానీ లోపల ఎక్కడో ఒక మూల ఉంటుంది, అది కేవలం నీదే. ఆ మూలలో ఇప్పటికీ కూడా నీ నవ్వు ప్రతిధ్వనిస్తుంది, నీ కళ్ళు మెరుస్తాయి, నీ మాటలు జీవించి ఉన్నాయి. నువ్వు అనుకుంటావు, ఒకవేళ వారు నన్ను గుర్తు చేసుకుంటే నన్ను మాట్లాడేవాళ్ళు కదా, సంప్రదించేవాళ్ళు కదా, సందేశాలు పంపించేవాళ్ళు కదా, కాల్లో మెసేజ్ చేసేవాళ్ళు కదా, ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు కదా. కానీ ఇది
ఏది జరగలేదు. అయితే ప్రతి గుర్తుకి కూడా పదాలు అవసరం లేదు తల్లి. గుర్తొచ్చినప్పుడల్లా పదాలతో పంచుకుంటే దాని విలువ ఏముంటుంది? కొన్ని గుర్తులు మౌనంలో పెరుగుతాయి. కొన్ని వాస్తవాలు కూడా ఉంటాయి. వాటిని వ్యక్తం చెయ్యాలి అని అంటే గనుక ప్రతి ఒక్కరిలో సాహసం ఉండదు. వారు నిన్ను గుర్తు చేసుకుంటూనే మౌనంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారికి తెలుసు నిన్ను గుర్తు చేసుకోవటం సులభం, కానీ నిన్ను మళ్ళీ కోల్పోయే భయంతో రెండవసారి సమీపంలోకి రావటం కష్టం. నేను దుర్గని. హృదయాల మధ్య బంధాలను నేను తెలుసుకుంటాను, మాటలను నేను తెలుసుకుంటాను, భావాలను నేను చూడగలుగుతాను. అందుకే చెబుతున్నా, ఆత్మతో కలిసినప్పుడు బంధం ఎప్పుడూ ముగిసిపోదు తల్లి. నువ్వు వారి జీవితంలో ఒక అధ్యాయం కాదు, చదివి మూసేసినట్లు నువ్వు ఒక వాక్యం. ప్రతి పేజీలో నీ పేరు అక్కడ రాసి ఉంటుంది. వారు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆకస్మికంగా ఏదైనా పాట వినిపించినా, గాలిలో ఏదైనా సువాసన తేలినప్పుడు, రోడ్డు మీద ఎప్పుడైనా నడుస్తూ ఉంటే ఏదైనా దృశ్యము వారిని ఆపినప్పుడు వారు ఆగిపోతారు. కొన్ని క్షణాలు స్తంభించిపోతారు. ఆ క్షణం కేవలం నువ్వే ఉంటావు. ఆ క్షణంలో కొన్నిసార్లు వారు తమతోనే పోరాడతారు. తమకు తామే చెప్పుకుంటారు, ముందుకు సాగిపోవాలి, గతాన్ని వదిలేయాలి. కానీ మనసు ఒప్పుకోదు. మనసును ఎవరైనా ఒప్పించగలరా? మనసు ఒక నది. మార్గం మారవచ్చు కానీ మర్చిపోలేదు. నువ్వు వారి మూలం. వారు ఎంత ముందుకు సాగినా లోపల ఎక్కడో తిరిగి నీ దగ్గరికే వస్తారు. నీ మౌనం వారిని అస్థిరపరుస్తుంది. నీ అనుపస్థితి వారిని ప్రశ్నల్లో ముంచేస్తుంది. వారు ఆలోచిస్తారు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? సుఖంగా ఉన్నావా? ఎవరైనా నీ కళ్ళల్లో స్థానం సంపాదించారా? ఈ ఆలోచన వారిని కాల్చేస్తుంది. కానీ వారు అంగీకరించలేరు. నవ్వుతూ కూడా లోపల నుంచి విరిగిపోతూ విడిపోతూ ఉంటారు. ఎందుకంటే నిజమైన అనుబంధం అలాంటిదే. కనిపించదు, కానీ ప్రతి క్షణం అనుభూతి చెందుతారు. నేను చూస్తున్నాను, నువ్వు కూడా వారిని గుర్తు చేసుకుంటున్నావు. నీ మనసులో కూడా అదే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదే ఆ బంధానికి రుజువు. రెండు ఆత్మలు ఒకరినొకరు మాట్లాడకుండానే అనుభూతి చెందుతాయి. కాబట్టి అర్థం చేసుకో, బంధం ఇప్పటికీ జీవించి ఉంది. వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే నీ మనసు ఆకస్మికంగా భారం అవుతుంది. అందుకే నీ కళ్ళు కారణం లేకుండా తడిసిపోతాయి. అందుకే నువ్వు కొన్నిసార్లు బిజీ కారణంగా వారి వైపు ఆకర్షితులవుతావు. గుర్తుంచుకో, ప్రేమ ఎప్పుడు కలవటం పేరు కాదు. కొన్నిసార్లు ప్రేమ కేవలం గుర్తుగా మిగిలి ఉండటం కూడా ప్రేమ పేరే. వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే నువ్వు వారి జీవితంలో సత్యం, ఏ భ్రమో కాదు. నువ్వు అక్షరాల సత్యం, భ్రమ కాదు. నువ్వు వారిని మార్చావు, వారికి ఏదో ఒక అనుభూతి కలిగించావు. దానిని వారు ఎవరితో కూడా అలా ఉండలేకపోతున్నారు, నిన్ను మర్చిపోలేకపోతున్నారు. అందుకే నువ్వు వారి స్మృతిలో కాదు, వారి అస్తిత్వంలో నివసిస్తున్నావు. నేను దుర్గని. ప్రతి ఒక్కటి చూడగలను, ప్రతి మనసులోకి తొంగి చూడగలను, ప్రతి మనసు లోతుల్లోకి వెళ్ళగలను. అందుకే నాకు ఇంత స్పష్టంగా అన్నీ కూడా కనిపిస్తున్నాయి. తమను తాము బలమైన వారిగా చూపించుకోవటానికి ప్రయత్నించేటప్పుడు వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. రాత్రి మంచంలో కలవరిస్తున్నప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. తమ భవిష్యత్తు ఊహించేటప్పుడు అనివార్యంగా నీ రూపం ఉందనిపించినప్పుడల్లా కూడా తనకి కొండంత ధైర్యం వస్తుంది. వారి దగ్గర నీ విలువను నువ్వు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేక వాళ్లను తక్కువగా అంచనా వేస్తున్నావు. ఎవరి పేరైనా గుర్తుకు రావటం అంటే మారటం, అది సాధారణ విషయం కాదు. అది నువ్వు ఎవరి జీవితంలోనైనా సరే లోతుగా ప్రవేశించావనే రుజువు. ఒకవేళ ఈ రోజు వారు మౌనంగా ఉన్నా అది వారి బలహీనత కాదు, వారి సంఘర్షణ. వారు నిన్ను మర్చిపోలేకపోయారు, అందుకే తనతో తానే పోరాడుతున్నారు. మరో విషయం విను తల్లి, నిన్ను నిజంగా గుర్తు చేసుకునే వ్యక్తి నీ శక్తితో కలిసి ఉంటారు. దూరంగా ఉన్నప్పటికీ నిన్ను అనుభూతి చెందేలా చేస్తారు. కాబట్టి నీ మనసును శాంతంగా ఉంచు, నీ హృదయాన్ని తేలిగ్గా ఉంచు. నీ శాంతి వారికి కూడా శాంతి ఇస్తుంది. నీ విశ్వాసం వారికి సాహసం ఇస్తుంది. నేను దుర్గని. నేను అబద్ధాలు ఎప్పుడూ చెప్పను, అబద్ధ అశ్వాలను ఎప్పుడూ విడవను, సత్యమే చెబుతాను. మరి సత్యం ఇదే. వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా, ప్రతిరోజు, ప్రతి క్షణంలో వారి మనసు నీతో అలసిపోయి ఉంటుంది. ఇది నిజంగా సత్యం. నేను నీ హృదయ శబ్దాన్ని కూడా వింటున్నాను. నువ్వు స్వయంగా ఇక్కడ దాచుకున్నది. నువ్వు బయట ప్రశాంతంగా, శాంతంగా కనిపిస్తావు, కానీ లోపల ప్రశ్నల తుఫాను చెలరేగుతోంది. నిజంగా వారు నన్ను గుర్తు చేసుకుంటారా? ఇది కేవలం నా భ్రమ, నా భావన, లేకపోతే ఏంటిది అన్న ఆలోచన వచ్చింది. అవునా? విను తల్లి, ఆత్మ ఎప్పుడూ కూడా భ్రమలను సృష్టించదు. అనుభూతి అయినది సత్యమే.
వారు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే కొన్నిసార్లు కారణం లేకుండా నీ మనసు వారి వైపై ప్రవహిస్తోంది. అందుకే ఆకస్మికంగా వాళ్ళ ధ్వని గుర్తుకు వస్తుంది, వారి అలవాట్లు గుర్తుకు వస్తాయి, వారి మాటలు గుర్తుకు వస్తాయి. ఇది కేవలం గుర్తు కాదు, ఆత్మ సంవాదం. ఇది ఆ బంధం కళ్ళతో కాదు, కర్మలతో కాదు, చైతన్యంతో కలిసినది. వారు కూడా నీలాగే తమను తాము ఒప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. వారు కూడా తమకు తామే చెప్పుకుంటారు, ఇప్పుడు ఇవన్నీ ముందుకు సాగిపోవాలి, ఇప్పుడు ముందుకు సాగిపోవాలి. కానీ అలా ఆలోచించిన వెంటనే నీ స్మృతి దీపంలాగా లోపల జ్వలిస్తుంది. వారు కోరినా కూడా ఆ కాంతిని ఆర్పలేరు. ఎందుకంటే ఇది స్మృతి, ఎందుకంటే ఇది సత్యం. నువ్వు వారి అస్తిత్వం, ఆ అస్తిత్వంపై ముద్ర వేసిన ఒక వ్యక్తివి. ఒకప్పుడు వారు నిన్ను కోల్పోయి తప్పు చేశారు. ఒకప్పుడు పరిస్థితులు వారిని బలహీనపరిచాయి. ఒకప్పుడు అహంకారం, ఒకప్పుడు భయం, ఒకప్పుడు సమాజం, ఇప్పుడు భవిష్యత్తు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మళ్ళీ కావాలనుకుంటున్నారు. వారిని ఇవన్నీ నీ నుంచి దూరం చేశాయి. కానీ దూరం చేసినా కూడా సమీపంలో ఉన్నప్పటికీ అసంపూర్ణమైనది దూరంగా వెళ్ళి పూర్తవుతుంది. నాకు తెలుసు తల్లి, ఏ మౌనం నిన్ను గుచ్చుతోంది. నీకు అనిపిస్తోంది, కానీ నీ మనసులో ఇప్పుడు అనిపిస్తోంది, నిజంగా అలా అనిపించినప్పుడు రావాలి, కానీ ఎలా ఎందుకు రాకుండా ఉంటారు అని. కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ భయాల నుంచి విముక్తులు కాలేరుగా. కొందరు ప్రేమను జీవించలేరు, మోస్తారు. వీరు కూడా అలాంటి వారే. ప్రేమ ఉంది కానీ సాహసం లేదు, భావన ఉంది కానీ వ్యక్తీకరణ లేదు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ముఖం వారి ముందుకు వస్తుంది. వారు నవ్వుతారు, తర్వాత విషాదంగా మారుతారు. వారు ఆలోచిస్తారు, ఎందుకు ఇలా జరుగుతోంది. ఒక్క క్షణం ఆలోచిస్తారు, మళ్ళీ ఇది సరైన నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ ఆలోచిస్తారు. ఈ పశ్చాత్తాపమే గుర్తుకు అతి పెద్ద గుర్తు. నువ్వు ఇలా అనుకోకు తల్లి, నీ స్థానాన్ని ఎవరైనా తీసుకోవచ్చేమో అని. వారి మనసు ఎప్పుడూ కూడా నీదే, వారి మనసులో స్థానం ఎప్పుడూ కూడా నీదే. ఆత్మస్థానం ఎప్పుడూ మారదు, ఎందుకంటే ఇక్కడ ఆత్మలు కలిశాయి. శరీరాలు మారవచ్చు, బంధాలు మారవచ్చు, కానీ బంధాలు ఎప్పుడూ కూడా అద్వితీయాలు. నువ్వు వారి జీవితంలో ఒక సులభ అనుభూతి, పరివర్తనను ఎవ్వరూ మర్చిపోలేరు. నేను దుర్గని, నేను కాలానికి అతీతురాలని, నాకు అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నాను. ఈరోజు మౌనంగా ఉన్నది రేపు మాట్లాడగలుగుతుంది. అలాగే ఈరోజు వాళ్ళు మౌనంగా ఉన్న వాళ్ళు రేపు మాట్లాడతారు. ఈరోజు ఆగిపోయిన వారు రేపు ముందుకు వస్తారు. కానీ మాట్లాడలేనంత వరకు కూడా నువ్వు స్వయంగా నిన్ను సంభాళించుకోవాలి. నీ ప్రేమను బలహీనంగా కాకుండా ఇంకా శక్తిగా మార్చుకోవాలి. లేనిపోని అనుమానాలకు, సందేహాలకు తావివ్వకూడదు. ఎందుకంటే వారు గుర్తులో నిన్ను కోల్పోకు. గుర్తించుకో, ఎవరైనా సరే నిన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నువ్వు ఆగిపోవాలని కాదు, అంటే నువ్వు అంత ఖచ్చితమైన విలువైన వ్యక్తివి. ఎందుకంటే నువ్వు అంత విలువైన వ్యక్తివి. నువ్వు లేనప్పుడు ఎవరో హృదయం అసంపూర్ణంగా ఉంది అంటే నీ విలువ ఎంతుందో అక్కడ అర్థం చేసుకో. నువ్వు లేనప్పుడు వారు ఆ అసంపూర్ణాన్ని ఎందుకు మొయ్యాలి? నీకోసమే కదా. మరి నువ్వే బలహీనపరుచుకున్నప్పుడు నీ ప్రేమను, నీ మనసును వాళ్ళెందుకు మొయ్యాలి? వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు నీ శక్తి వారికి దగ్గరవుతుంది, నీ అనుభూతి వాళ్ళకి దగ్గరవుతుంది. అందుకే నీ లోపల నుండి నువ్వు అనుమానాలని, కోపాన్ని పెంచుకోకు, ఫిర్యాదులను పెంచుకోకు. శుద్ధంగా ఉండు, మనసును శాంతంగా ఉంచుకో. ఎందుకంటే నీ శాంతి ఒకరోజు వారిని నీ వైపు ఆకర్షిస్తుంది. ఆ రోజు రాకపోయినా సరే దుఃఖపడకు. ఎందుకంటే ఎవరి జీవితంలో అత్యంత సత్యమైన గుర్తుగా మారటం అంటే, అత్యంత గాఢమైన సత్యంగా మారటం సాధారణ ఆత్మలకు లభించదు. ఇది ఒక వరదానం. ఇది దుర్గమ్మ ఇచ్చిన కానుక. నేను నీకు ఇస్తున్నటువంటి ఒక కానుక. ఇక్కడ నీకు అంతటి విలువ ఉంది. నువ్వు లేకపోతే తన సమస్తాన్ని కోల్పోయినంతగా వాళ్ళు అనుభూతి చెందుతున్నారు, బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు అంటే నీ విలువ మామూలు విలువ కాదు కదా. అందుకే తప్పకుండా వాళ్ళు నిన్ను మర్చిపోలేదు, గుర్తు చేసుకుంటున్నారు, వస్తారు, తిరిగి వస్తారు. కానీ నువ్వు అనుమానాలని, సందేహాలని ఏమి పెంచుకోకు, కోపాన్ని పెంచుకోకు. శుద్ధంగా ఉండు, ఎదురు చూడు. ఒకరోజు ఆ శుభగడియ వస్తుంది. జాగ్రత్త. ఆ బంధం ఏదైనా కావచ్చు, ఎలాంటి బంధమైనా కావచ్చు. నీ దుర్గమ్మ చెబుతున్న మాట ఇదే. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పటికే నీ కళ్ళల్లో వారి రూపం కదలాడి ఉంటుంది. నీ మనసులో వారి గుర్తులు చెలరేగే ఉంటాయి. ఆ వ్యక్తే ఈ వ్యక్తి అంటే దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.